హలో అండి, వెల్కమ్ టు స్టడీ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో కాకతీయుల సంబంధించినటువంటి ఆ చాప్టర్లోని గతంలో అడిగినటువంటి గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్లోని బిట్స్ని ఈ వీడియోలో చూద్దాము. 2011 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు అడిగినటువంటి కేవలము కాకతీయుల చాప్టర్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇవి 2011 సంవత్సరంలో అడిగినటువంటి బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం. జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించినటువంటి కాకతీయ శాసనం. ఆన్సర్ ధర్మసాగర శాసనం. ధర్మసాగర శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా విరామాన్ని బట్టి ఈ క్రింది వానిలో ఏ పట్టణం నటులకు నిలయమని తెలుస్తుంది? ఆన్సర్ ఓరుగల్లు. ఓరుగల్లు అనే పట్టణం నటులకి నిలయమని క్రీడా విరామం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. గ్రంథాలకు సంబంధించి వాటి యొక్క రచయితలు అలాగే శాసనాలకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ వివరణ నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? ఆన్సర్ మోటుపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి కాకతీయ పాలకులు పోషించినటువంటి మతం? ఆన్సర్ జైన మతం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను సెకండ్ టైం రిపీట్ చేయడం లేదు, ఎందుకంటే కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను రిపీట్ చేయడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మేరుక అనేది దేని మీద పన్ను? ఆన్సర్ మాగాణి భూములు. మాగాణి భూముల మీద వేసేటువంటి పన్నులని మేరుక అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? ఆన్సర్ రుద్రదేవుడు. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి కాలంలో నిర్మితమైంది ఇలా కూడా అడుగుతారు, లేదా 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు అని ఇలా కూడా అడుగుతారు. ఆన్సర్ రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ మార్కో పోలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతాపరుద్ర యశోభూషణము అనే గ్రంథమును రచించినది ఎవరు? ఆన్సర్ విద్యానాథుడు. కాకతీయుల సామ్రాజ్యము చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 2012 సంవత్సరంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం? ఆన్సర్ మోటుపల్లి. రెండవ క్వశ్చన్, మధ్యయుగాంధ్ర వర్తక శ్రేణి కేంద్రం స్థానం ఏది? ఆన్సర్ పెనుగొండ. నెక్స్ట్ క్వశ్చన్, కాయాస్థ అనేది వీరి కులం లేదా కాయాస్థ అనేది ఎవరి కులం? ఆన్సర్ లేఖ్య రక్షకులు. లేఖ్య రక్షకులు. నెక్స్ట్ క్వశ్చన్, ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1303 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య? ఆన్సర్ 12. నెక్స్ట్ క్వశ్చన్, అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఆన్సర్ ఏకశిల. ఈ రామప్ప ఆలయము ఒకే శిలతో చేసినటువంటి ఆలయం అన్నమాట. కాకతీయుల చాప్టర్కి సంబంధించినటువంటి 2017 సంవత్సరంలో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది? ఆన్సర్ మాగల్లు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు? ఆన్సర్ రాష్ట్రకూటులు. నెక్స్ట్ క్వశ్చన్, 1263 సంవత్సరంలో గణపతి దేవుణ్ణి ఓడించినది ఎవరు? ఆన్సర్ పాండ్యులు. గణపతి దేవుడు తన జీవిత కాలంలో చేసినటువంటి యుద్ధాలలో ఓడిపోయినటువంటి మొట్టమొదటి యుద్ధము పాండ్యులతో చేసినటువంటి యుద్ధము. నెక్స్ట్ క్వశ్చన్, రాయ గజకేసరి బిరుదును ధరించిన వారెవరు? ఆన్సర్ గణపతి దేవుడు అలాగే రుద్రమదేవి. సో వీరిద్దరికీ కూడా రాయ గజకేసరి అనే బిరుదు కలిగి ఉంటుంది.
కాకతీయుల చాప్టర్కి సంబంధించినటువంటి 2018 సంవత్సరంలో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, పాలంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? ఆన్సర్ నృత్య రత్నావళి. ఈ యొక్క గ్రంథాన్ని జయపసేనాని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో ఏ వంశపాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? ఆన్సర్ కాకతీయులు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.